Welcome back again to Adonai Audio Channel. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. దీనికి ముందు వీడియోలోనే మనం మైక్ చేస్తున్నామని. ఇక్కడ నేను కాలర్ మైక్ పెట్టుకున్నాను కదా, ఈ కాలర్ మైక్ డైరెక్ట్గా నేను పెట్టానండి సౌండ్ కార్డ్ నుంచి. సో ఈ సౌండ్ కార్డ్ నుంచి కాకుండా ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయండి నాకు. కొన్ని ఎఫెక్ట్స్ పెట్టుకుంటే ఇప్పుడు రీవర్బ్, మీకు కొద్దిగా వాల్యూమ్ పెంచుతాను మీ అందరికీ కాస్త రీవర్బ్ ఉన్నదో లేదో తెలియడానికి. ఓకే, సో ఇప్పుడు రీవర్బ్ ఉన్నది కదండి ఇక్కడ, ప్లేట్ రీవర్బ్, ఇంకొక రీవర్బ్ హాలో. సో ఇప్పుడు ఇంకా రీవర్బ్ పెరిగింది. ఈకో ఎఫెక్ట్ హాలో, చెక్ హాలో, హాలో. సో ఇది డిలే హాల్, చెక్ హాలో, హలో ఎవ్రీవన్, చెక్ హాలో. సో ఇది మంచి ఇది రూమ్ ఎఫెక్ట్ అండి. ఇది ప్లేట్ కొద్దిగా కాస్త తగ్గించుకున్నాను. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అనమాట, డైరెక్ట్గా మనం ఇస్తున్నాం కాబట్టి. కొన్నిసార్లు మనము అందరికీ ఇదే సౌండ్ కార్డ్ ఉండదు కదండి. ఇది మంచి వండర్ఫుల్ సౌండ్ కార్డ్ అండి. సౌండ్ కార్డ్ బట్టి కూడా మనది క్వాలిటీ ఉంటుంది, మైక్ బట్టి క్వాలిటీ ఉంటుంది, ఆ మైక్ రిసీవర్ని బట్టి కూడా మనకి క్వాలిటీ ఉంటుంది. ఏది మంచి సౌండ్ కార్డు కొనాలంటే ఏంటి అన్నది కూడా మనం ఒకసారి క్లాస్ చెప్పుకుందామండి. ఇదైతే నేను తీసుకున్నది అయితే వండర్ఫుల్ సౌండ్ కార్డ్. దీని బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి కూడా మనం వీలైతే ఒక వీడియో చేసుకుందాము. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఒకసారి మెయిన్ స్టేజ్లోకి తీసుకొచ్చుకుంటే మనం ఒక్కొక్క పాటని రిథమ్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి క్లాసెస్ చెప్పుకున్నప్పుడు కూడా మనకి మెయిన్ స్టేజ్లోనే మన మైక్ ఉండాలి, ఆ రిథమ్స్ ఇవన్నీ కూడా రావాలి అని చెప్పి మీ అందరికీ బోరు కొట్టకుండా పక్క నుంచి ఇందాక నుంచి కాకి హారన్ ఇస్తూ ఉంది. నేను అప్పుడప్పుడు కీబోర్డ్ ప్లే చేసినా ప్లే చేయకపోయినా ఆ కాకి అయితే మటుకు చక్కగా మీ అందరి కోసం అరుస్తూ ఉంది. Thank God for that. And now let's go. మైక్ మెయిన్ స్టేజ్లో మీరందరూ కూడా చాలామంది అడిగారు, చాలాసార్లు అడిగారు. సో ఆల్రెడీ మేము పెట్టామండి వాట్సాప్లో, యూట్యూబ్ లైవ్స్లో ఉంటుంది అనుకుంటూ చూడండి. మైక్ ఏ విధంగా సెట్ చేయాలన్నది లాజిక్లో చెప్పాం. లాజిక్లో అయినా మెయిన్ స్టేజ్లో అయినా ఒకటే. ఓకే, మీరు కనుక సౌండ్ కార్డు కనుక వాడితే ఇక్కడ లూప్ బ్యాక్ అని ఉంది కదండి. ఈ లూప్ బ్యాక్ వాడినప్పుడు మెయిన్ స్టేజ్లో మీరు 2 సార్లు ఒకేసారి అక్కడ మైక్ తీసుకొని మానిటర్ పెట్టుకొని, ఇక్కడ మైక్ తీసుకొని మానిటర్ పెట్టుకుంటే ఒకేసారి బమ్మని సౌండ్ వచ్చేసి కాస్త మీ చెవులు దెబ్బతింటాయి. సో అటువంటి పని చేయదు. లూప్ బ్యాక్ కనుక ఉంటే కనుక ఆపండి. చూసారా కాస్త పీక్ సౌండ్ వచ్చేస్తుంది, తగ్గించాలి. తగ్గిస్తే వాల్యూమ్ పడిపోతూ ఉంటుంది. సో ఎక్కువ వాల్యూమ్ కావాలి మనకి. సో ఈ విధంగా ఎక్కువ వాల్యూమ్ కావాలి, పీక్ రాకూడదని అంటే సపరేట్గా మనం హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దామని అంటే మనం కాన్సెప్ట్ లెవెల్లో తీసుకుందామండి. కాన్సెప్ట్ లెవెల్లో తీసుకుంటే ఆ మైక్ అనేది అన్ని ప్యాచెస్లో కూడా మైక్ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఛానల్ స్ట్రిప్ తీసుకుందామండి. ఇక్కడ ఒక ఛానల్ స్ట్రిప్ తీసుకొని, లేదు అని అంటే మనం ఇంకో విధంగా చేయొచ్చండి. ఇక్కడ ప్యాచ్ లిస్ట్ దగ్గరే మనం న్యూ సెట్ ఒకటి తీసుకొచ్చండి. న్యూ సెట్ తీసుకొని దీంట్లోని ఇక్కడ కూడా మనం మైక్ తీసుకుంటే ఈ సెట్లో ఏమైతే ఉన్నాయో సో నేను ఈ విధంగా పేరు పెడుతున్నానండి అందాక సరదాగా. ఈ సెట్లో తీసుకున్నాం అనుకోండి, ఈ సెట్లో కింద ఏమేమైతే ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్యాచెస్లోకి మనకి మైక్ వస్తుంది అనమాట. కాన్సెప్ట్ లెవెల్లో తీసుకుంటే ఎలాంటి సెట్స్ ఎన్ని ఉన్నా, ఎలాంటి ఫోల్డర్స్ ఎన్ని ఉన్నా అన్నిటిలోకి వస్తుంది. సో మనం ఇక్కడ ఫోల్డర్లోకి తీసుకుందాం సరదాగా. ఆడియో తీసుకుందాం. ఆడియో ఇన్పుట్ 1లో ఉంది నా మైకు. సో క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక మెసేజ్ వస్తుంది, ద న్యూ ఛానల్ స్ట్రిప్ ఈస్ యాక్టివ్ ఫర్ ఆల్ ప్యాచెస్ ఇన్ ద సెట్ బై డిఫాల్ట్. యూ కెన్ చేంజ్ దిస్ బై సెలెక్షన్ channel strips in the patch in the set, checking layer, editor, lab, choosing replace and add from override and all these things, right?
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని ప్యాచెస్కి కూడా ఇది అప్లై అవుతుంది. మనం అన్ని ప్యాచెస్లో ఎక్కడున్నా సరే ఇక్కడ మెట్రోనమ్ దాటిన తర్వాత కనబడుతూ ఉంటుంది మనకి. మనం ఎక్కడ సెట్ చేసుకున్న అన్ని ప్యాచ్లకి కూడా ఆటోమేటిక్గా అది ఒకటే కాబట్టి ఛానల్ స్ట్రిప్ ఎక్కడన్నా ఏ ప్యాచ్లో ఉన్నా సరే మనం దాన్ని హ్యాండిల్ చేయొచ్చు, మార్చుతూ ఉండొచ్చు అని చెప్పారనమాట. ఓకే, సో ఫీడ్బ్యాక్ ప్రొటెక్షన్, మైక్ ఫీడ్బ్యాక్ ప్రొటెక్షన్ ఉంచుకుంటే మంచిది. ఇప్పుడు డబ్బల్ వస్తుంది కదా, ఈ మానిటర్ ఆపాలి. ఈ మానిటర్ నేను ఆపేస్తాను. ఓకే, సో మీరు మైక్ కనుక సెట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక చూడండి, చాలా ఎక్కువ వాల్యూమ్ వస్తుంది కదా, ఇన్పుట్ ఇచ్చాము. ఎందుకు ఎక్కువ వాల్యూమ్ వస్తుందంటే మాస్టర్ కుదిగి పెట్టాం కదండి, అందుకోసం అనమాట. సో ఇప్పుడు మీరు మొట్టమొదటిగా మీరు ఏదైనా మైక్ తీసుకుంటే మీ ఇన్పుట్ అసలు మీరు ఏమి ఎఫెక్ట్ పెట్టకముందు మీరు ఏం చేయాలని అంటే ఇక్కడ -24 అన్న వరకు మీ మైక్ ఉంటే చాలండి. ఉదాహరణకి ఇక్కడ ఈ సౌండ్ కార్డ్ లాగా కొన్ని సౌండ్ కార్డ్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా అవి వాల్యూమ్స్ని అడ్జస్ట్ చేస్తాయి. ఇక్కడ -6కి ఇద్దాము. సో ఇది 33కి సెట్ చేసింది డిఫాల్ట్గా. సో అన్ని సౌండ్ కార్డ్స్ ఈ విధంగా సెట్ చేయవు. అదొకసారి క్లిక్ చేసి మనం మాట్లాడాలి. సో మన మాట ప్రతిసారి ఇంత ఎక్కువగా వస్తే ఇక్కడ చూడండి ఆల్రెడీ పీక్ కొడుతూ ఉంటుంది కదా. ముందే మైక్ ఇన్పుట్లో పీక్ కొట్టకుండా మనం -24 వరకు వస్తే చాలు. ఆ పైన ఇప్పుడు మనం ఎంత గట్టిగా క్లాప్ కొట్టినా సరే బాగా దగ్గర అయితే కనుక మనకి పీక్ కొడుతుంది. లేదనంటే చెక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆడోనా ఆడియో. ఇంకాస్త తగ్గించాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం మాట్లాడింది ఆల్మోస్ట్ 24 టచ్ అవుతుంది. ఇది సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు నుంచి మనం ఇక్కడ మనము అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మైక్ తీసుకున్నాం కదా. సో ఫస్ట్ మైక్ మనం తీసుకున్నది స్టీరియో కావాలండి. ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం స్టీరియో చేసేస్తాం కదా. ఆ స్టీరియో ఎఫెక్టు మనం ఫస్టే కావాలి అనుకుంటే మీరు గెయిన్ ప్లగ్ఇన్ వేసుకోవచ్చు. ఓకే, కమాన్. యూటిలిటీలో ఉంటుందండి, యూటిలిటీలో మోనో టు స్టీరియో. ఇప్పుడు చూడండి మీరు స్టీరియో సౌండ్ వస్తుంది. వాల్యూమ్ ఏం పెంచలేదు, అవసరమైతే మనం గెయిన్ పెంచుకోవడానికి రేపొద్దున్న మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో గెయిన్ ప్లగ్ఇన్ వేసుకున్నాం కదండి. మనం మాట్లాడేటప్పుడు మంచిగా రావడం కోసం ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, ఆడియో ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాం కదా మనం. సో ఫస్ట్ ఏదన్నా సౌండ్ తీసుకున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్కైనా మైక్ అయినా సరే ఈక్యూ వేసుకోవాలా ఫస్ట్, కంప్రెసర్ వేసుకోవాలా అన్నది డౌట్. సో మీరు ఆన్సర్ చేయండి. ప్రజెంట్ అయితే లైవ్ పెట్టడానికి లేదు, నాకు నెట్ మొబైల్ ప్రాబ్లం అయిందని చెప్పాను కదండి, అందుకే వాట్సాప్ పని చేయట్లేదు. సో మొబైల్ పనిచేస్తే కనుక లైవే పెడుదును, మీరు ఆన్సర్ చేద్దరు. సో మీరు స్టూడెంట్ అనుకోండి, ప్రజెంట్ ఏదైనా ఒక మైక్ కానీ లేదనంటే ఇన్స్ట్రుమెంట్ కానీ తీసుకుంటే మొట్టమొదట ఈక్వలైజర్ వేయాలా, కంప్రెసర్ వేయాలా? సో ఈక్వలైజర్ అని చెప్పారా మీరు అనుకున్నది రైట్, కరెక్ట్, యు ఆర్ రైట్. మీరు కంప్రెసర్ ఫస్ట్ అనుకున్నారా, మీరు కూడా కరెక్టే. సో ఏదన్నా వేసుకోవచ్చండి. కంప్రెసర్ అన్నది ఏంటంటే మీరు ఇచ్చిన ప్రతి సిగ్నల్ కూడా కంప్రెసరు యూజ్ చేసుకొని సౌండ్ని అంత ఎక్కువ కాదు తక్కువ కాదు ఆ విధంగా సౌండ్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ కంప్రెసర్ తీసుకుంటే, ఈక్వలైజర్ తీసుకుంటే కంప్రెసర్లోని బేస్కి తొందరగా కంప్రెసర్ రియాక్ట్ అయిపోతుందండి. సో ఆ విధంగా కంప్రెసర్ తొందరగా రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈక్వలైజర్ వేసుకొని ఈక్వలైజర్లోని మనం ఏం చేస్తామంటే మనకి నచ్చిన ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా మనం చేసుకుంటాం. సో ఇది మన లైవ్లోనే చేసిందండి, ఈక్వలైజర్ క్లాస్లో చేసింది. సో ఆల్మోస్ట్ బాగానే ఉన్నట్టుంది. ఇది కాకుండా డిఫాల్ట్ చెక్. హలో, సో డిఫాల్ట్గా మనకి ఏ విధంగా ఉంటుందని అంటే
డిఫాల్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందామండి. ఓకే, రైట్. సో ఇది డిఫాల్ట్గా ఈక్వలైజర్ ఈ విధంగా ఉంటుందండి. ఈక్వలైజర్ మీకు డెమో క్లాస్లో నేను చెప్పాను. సో ఈక్వలైజర్ డెమో క్లాస్లో మీకు చెప్పాను కదా. నా ఫోటో కాస్త ఆపుతుంది. ఓకే, రైట్. నా ఫోటో కాస్త చిన్న చేస్తాను, మీకు స్క్రీన్ కాస్త క్లారిటీగా ఉంటుంది. నేను కావాలనుకున్నప్పుడు ఏది కూడా ఇక్కడ పనిచేయదండి. అదే మ్యాజిక్ అంటే. కమాన్. సో ఓకే, ఇప్పుడు పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దామండి. రైట్. సో ఇప్పుడు మనం మైక్ తీసుకున్నాం కదండి. ఈ మైక్ తీసుకున్నప్పుడు మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ బేస్ రావట్లేదు ఎక్కువగా. మనం ఎందుకంటే కాలర్కి పెట్టుకున్నాం కాబట్టి. ఆ కాలర్కి పెట్టుకోకుండా ఈ మైక్ పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆడియో. ఇక్కడ బేస్ కూడా వస్తుందన్నమాట. సో అందుకోసం నేను బేస్ కూడా రావడం కోసం వేరే పట్టుకున్నానండి. ప్రజెంట్ ఈ మైక్ అయితే ఇక్కడ బేస్ రావట్లేదు, ఎదురుగా లేదు కాబట్టి వేరే వాటికైతే కంపల్సరీగా బేస్ వస్తుంది. సో మీకు ఎక్కువ బేస్ వస్తే బేస్ని మీరు కట్ చేసుకోండి. మొన్న ఈక్వలైజర్ క్లాస్ చెప్పాను, దాంట్లోని మీకు లో కట్ లేదా హై పాస్, దీన్ని ఏమంటామంటే హై కట్ లేదా లో పాస్ అంటాం అనమాట. ఎందుకు ఏంటి అన్నది ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏమంటారు అన్నది నేను చెప్పలేదు. ఓకే, వీటిని ఏమంటారంటే దీన్ని లో షెల్ఫ్ అంటారండి. షెల్ఫ్ అంటారు, వీటిని షెల్ఫ్స్ అంటారనమాట. ఇది హై షెల్ఫ్. ఓకే, హైస్ దగ్గర మనం యూస్ చేసుకునే షెల్ఫ్ ఇలా ఉన్నది సింబల్. అంటే ఇక్కడ నుంచి మిగతా భాగాన్ని అంతా కూడా ఓపెన్ చేస్తుందని అర్థం అనమాట. ఈ షెల్ఫ్ ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఉన్నది కాబట్టి ఇటు సైడ్ అంతా ఓపెన్ చేస్తుంది. ఏం చేసినా ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడ మనం పాయింట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి అని చెప్పి. వీటిని లో షెల్ఫ్, హై షెల్ఫ్ అంటారండి. తర్వాత వీటిని బెల్ కర్వ్ అని అనొచ్చు అనమాట. సో పీక్, ఏ విధంగా చెప్పాలి, ఇట్లన్నిటిని కూడా షెల్ఫే అంటారండి. పీక్ షెల్ఫ్ అని, బెల్ షెల్ఫ్ అని, సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వీటి గురించి ఈ బెల్ అన్నది మనం తీసుకుందాం. ఫస్ట్ తీసుకుందాం. చాలామంది ఏం చేస్తారంటే వీటిలన్నిటిని తీసుకొని ఆన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టడం. ఈ ఎల్లో ఫస్ట్ కనబడుతుంది కదండి, కమాన్, ఇది తీసుకొని వెళ్ళిపోయి తర్వాత ఎక్కడ పెట్టడం, ఇలా ఎక్కడెక్కడియో మార్చేస్తూ ఉంటారు. ఆ విధంగా మార్చడం మంచిది కాదు. సో మంచిది ఏంటి అని అంటే మనం మంచి విషయం ఏంటనంటే మనం ఎక్కడ తీసుకున్నది ఆ ఆర్డర్లోనే మనం వాడడం బెస్ట్ అనమాట. ఫస్ట్ ఎల్లో, తర్వాత ఇది, ఈ ఆర్డర్లో వాడితే మనం యూస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక షెల్ఫ్ తీసుకున్నాం అనుకోండి, ఇది బెల్ కర్వ్ అంటారనమాట. ఇలాగా ఈ పీకింగ్ అని కూడా అంటారు. సో ఇది మధ్యలో ఉన్నదాన్ని ఏంటంటే గెయిన్ అనమాట. ఎంత తగ్గించాలి లేదా ఎంత పెంచాలి అన్నది మధ్యలో ఉన్నది. ఓకే, ఈ పైన ఉన్నాయి ఫ్రీక్వెన్సీ అండి. ఫ్రీక్వెన్సీ హెచ్జెడ్ అంటే మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఈ కింద ఉన్నది క్యూ అంటారనమాట. ఎంత వైడ్గా కావాలి, ఎంత నేరోగా కావాలి అన్నది మనం క్యూ ద్వారా చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎంత వైడ్ ఎంత నేరో అన్నది.
ఇక్కడ మీరు కింద చూసినట్లయితే స్టీరియో ఉన్నది. మిడ్ సైడ్ ఎఫెక్ట్ చేయాలంటే మిడ్ సైడ్ పెట్టుకోవచ్చు. ఈ ఈక్వలైజర్ మనం పెట్టిందంతా కూడా ఓన్లీ లెఫ్ట్ సైడ్ లేకపోతే ఓన్లీ రైట్ సైడ్ కావాలంటే అలా కూడా మనం కింద పెట్టి చేసుకోవచ్చు అనమాట. అనలైజర్తో మనం చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం ఏదైనా మైక్ మనం హ్యాండిల్ చేస్తున్నాము అని అంటే మైక్ మనం సౌండ్ విధానంలో వెళ్ళిపోవాలండి. ఫస్ట్ నా మైక్ ఎలా ఉందనంటే కాస్త ముద్దుగా ఉన్నట్టుంది కదా. ముద్దుగా ఉండే సౌండ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ రెండో తీసుకుందాము. ముద్దుగా ఇక్కడ అండ్ ఇక్కడ. ఓకే, సో ముద్దుగా ఉండే సౌండ్ అన్నది ఏవేవి ఎక్కడ పెట్టాలని నేను చూసుకున్నానండి. ముద్దుగా ఉండే సౌండ్ 200 నుంచి 400 లేదా 500 లోపు ఉంటుంది. ఇది కాస్త మనం తగ్గించి క్యూ చేసామనుకోండి, ఆ ముద్ద ఉండే సౌండ్ పోయి క్లారిటీ వస్తుంది. ఇది క్లారిటీ రేంజ్ అనమాట. ఓకే, 200 నుంచి. ఇది కనుక తీసేసామనుకోండి మనకి అంత ముద్దుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ప్రజెంట్ మీకు తెలియపోయినా తర్వాత మనం అన్ని ఎఫెక్ట్ చేసి వాల్యూమ్ చేసి అన్నీ పెంచిన తర్వాత మనకు అలా వస్తుంది అనమాట. సో ఒకవేళ ముద్ద అన్నది మీకు మీ వాయిస్కి సంబంధించి మీ మైక్ సంబంధించి ఎక్కడుందో తెలియదు అనుకోండి, రూల్ అయితే 200 నుంచి 500 లోపే ముద్ద సౌండ్. ఒకసారి కాస్త పెంచండి ఎక్కడ ముద్దుగా ఉందో. ఇంకోండి ఈ స్పాట్ చాలా ముద్దుగా ఉంది, ఇక్కడ తగ్గిస్తే ఇప్పుడు క్లారిటీ అన్నది మనకి వచ్చిందనమాట. సో ఫస్ట్ ముద్దగా ఉన్నది అన్నది తగ్గించాం. తర్వాత కాస్త రూమ్ సౌండ్ లేకపోతే బాక్సీ బేస్ సౌండ్ అనమాట, బాడీ సౌండ్ అంటారు దాన్ని. ఆ బాడీ సౌండ్ ఎక్కడ ఉంటుంది అని అంటే 500 ఆ ప్రాంతంలో ఉంటుంది అనమాట. మనం మైక్లో బేస్ పెంచాలంటే తెలియని వాళ్ళు ఇక్కడ లో షెల్ఫ్ ఓపెన్ చేసి మైక్లో బేస్ ఈ విధంగా ఐఎమ్ సారీ రైట్ కమాన్. సో ఈ విధంగా ఏం చేస్తారంటే బేస్ పెంచేస్తారనమాట. ఈ విధంగా బేస్ పెంచేస్తే బాడీ పెరగదు, సబ్బు పెరిగిపోతుందన్నమాట. సో బాడీ సౌండ్ గొంతు సౌండ్ లేదా చెస్ట్ సౌండ్ మనకి పెరగాలంటే 500 దగ్గర ఉంటుందండి. మీకు చూపిస్తాను చూడండి. ఇది నేరో చేద్దాము, అంత వైడ్గా వద్దు, అన్నిటిని చేయడం ద్వారా మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, బాక్సీ సౌండ్ లేదంటే రేడియోలో వినిపించే సౌండ్ అనమాట, రేడియో ఫ్రీక్వెన్సీ బాక్స్. ఓకే, ఈ 4 దగ్గర అంతలా అనిపించదు మీకు, ఇక్కడ గొట్టం దగ్గర ఇలాగ అనిపిస్తుంది. కానీ 500 దగ్గరకు వచ్చేలోపు కాస్త బేసిక్గా వినబడుతుంది. ఇది కొన్ని మైక్స్ ఇలా డైరెక్ట్గా పెట్టుకునే మైక్స్లో కాస్త వినిపించదు కాబట్టి అక్కడ పెట్టుకోవాలి. నాకైతే ఇది బాడీకి అటాచ్ చేస్తుంది కాబట్టి ఇది ఎక్కువైంది కాబట్టి ఈ బేస్ సౌండ్ నేను తగ్గిస్తాను. కరెక్ట్గా ఎక్కడుందో చూడడానికి కాస్త అటు ఇటు తిప్పుతాను. ఇక్కడ కరెక్ట్గా ఈ ప్రాంతం చెక్ హలో ఎవ్రీవన్, చెక్ హలో 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 హలో. ఈ ప్రాంతం 400 నుంచి లేదా 500 లోపనే ఉంది. ఈ 400 మధ్యలో కూడా బాగుంది, ఎక్కువ ఉంది. సో ఇది తగ్గించానండి. ఇప్పుడు మీకు ఏంటంటే వాయిస్ పల్చబడింది, ఆ గొంతు సౌండ్ అన్నది తగ్గింది. కాస్త మళ్ళీ చెక్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టుకుంటే 400 దగ్గర ఈ విధంగా ఉంది, 500 దగ్గర ఈ విధంగా. మీకు బాగా తెలియడానికి ఎక్కువ పెంచి చూడండి, పర్లేదు, తగ్గించి చూడండి. ఇలా పెంచడం నేర్చుకోవద్దు, ఎక్కువ పెంచుతూ ఉంటే సౌండ్ ఇబ్బంది ఉంటుందన్నమాట. హలో ఎవ్రీవన్, హలో హలో హలో. 500 దగ్గరే బాగా ఎక్కువ గొట్టం సౌండ్ వస్తుంది కాబట్టి కాస్త తగ్గిద్దాం. సో ఇప్పుడు 500 దగ్గర మన బాక్సీ సౌండ్ కూడా తగ్గించాం. అయినా సరే పెద్ద క్లారిటీ లేనట్టు ఉన్నది. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే బేస్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం కాస్త ఇక్కడ 100 దగ్గర 200 దగ్గర ఎక్కువ వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 వాడేసాను కాబట్టి ఇది తీసుకొని వెళ్ళి ఇక్కడికి వాడాల్సి వస్తుంది. సో అలాంటి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే ముందుగానే మీరు అనుకునే కాస్త ప్లేసెస్ ఆ బేస్కి అక్కడ ఉంచుకొని ఈ విధంగా మీరు ఒక్కొక్కటి దేని తర్వాత ఏది కావాలి అన్నది మీరు వాడుకోవాలి. సో ఇప్పుడు చూసినట్లయితే మనం చెక్ 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 హలో చెక్ 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 చెక్.
సో ఇప్పుడు బేస్ దగ్గర ఈ విధంగా పెట్టాము. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటున్నాం కానీ ఇందాకడ నేను ఎక్కడ పెట్టాను ఇది చెక్ హలో 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 హలో. సో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాం కానీ కాస్త ఇంకాస్త మనకి బేస్ సౌండ్ తగ్గాలనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటుంటే ఇక్కడ ఒకటి లేస్ ఉంది, ఈ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఎక్కువ వస్తుంది కాబట్టి మనం కాస్త ఈ విధంగా చేసి తగ్గించి లోపు ఇప్పుడు చూడండి వాల్యూమ్ అయితే మనం ఇప్పుడు ఈక్వలైజర్ని మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి వాల్యూమ్ పెరగడం తగ్గడం అన్నది ఖచ్చితంగా మనకి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వాల్యూమ్ తగ్గిపోయింది, కంగారు పడద్దు వాల్యూమ్ తగ్గిపోయిందని. ఇప్పుడు మనం ఇక్కడ గెయిన్లో పెంచామనుకోండి, ఈ విధంగా గెయిన్లో పెంచగానే ఇప్పుడు చూడండి మీరు కాస్త క్లారిటీ వచ్చింది ఇందాకడికి ఇప్పటికి. కానీ క్లారిటీ అయితే వచ్చింది కానీ కాస్త గొట్టం సౌండ్ కూడా వచ్చింది. సో ఆ గొట్టం సౌండ్ ఎక్కడ వచ్చింది, ఈ సో 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 అన్నది 500 600 దగ్గర చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఒకసారి ఈ విధంగా బేస్ దగ్గర కట్టేసి చూద్దాం. సో ఇక్కడ బేస్ దగ్గర కూడా కట్టేసిన ఏం ప్రాబ్లం లేదు కాబట్టి సో అంత మరీ బేస్ ఏం రావట్లేదు, ఎందుకంటే నేను డైరెక్ట్గా పట్టుకొని మాట్లాడతలేదు కదా. సో ఇప్పుడు గొట్టం సౌండ్ ఎక్కడ ఉన్నది అన్నది దీని ద్వారా చూద్దాం. ఓకే, మరీ రూల్స్ ఏం లేవండి ఇది ఎక్కడే వాడాలి ఇది ఎక్కడ వాడాలి అని చెప్పి. సో గొట్టం సౌండ్ ఎక్కడ ఈ ప్రాంతంలో 1Kలో ఎక్కువ ఉన్నది. సో 1K దగ్గర మనం కాస్త తగ్గించి చూద్దాం. సో ఇప్పుడు నా వాయిస్ చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ బాగానే ఉంది కానీ కాస్త నొక్కినట్టు ఉందన్నమాట. నొక్కినట్టు కాకుండా ఉండాలంటే ఎక్కడ అన్నది చూడండి. 500 దగ్గర పెట్టాము, ఇక్కడ రేడియో లాగా వచ్చింది. 1 దగ్గర పెడితే 1K దగ్గర పెడితే బాగా వాయిస్ నొక్కినట్టుంది. కాస్త పక్కకి కాస్త ఇటు అటుకి పెడితే చెక్ హలో 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 ఇక్కడే బాగా గొట్టంలాగా ఉంది కాబట్టి సో ఇక్కడ బాగా తగ్గించామనుకోండి. ఇప్పుడు చూడండి నా వాయిస్ బాగానే ఉంది. సో ఇప్పుడు మనం ఇంత సౌండ్ అయితే మనం లేపమండి. ఓకే, ఒకవేళ లేదు గెయిన్ ఇక్కడ మీరు పెంచిన ముందు మనం వేసుకున్న గెయిన్ పెంచిన పర్వాలేదు. ఇక్కడ బేస్ కూడా పెరిగిపోయింది కదండి, లో షెల్ఫ్ ఆన్ చేసుకొని ఇక్కడ మనకి ఇంత బేస్ వద్దు అనుకుంటే ఈ విధంగా మనం బేస్ తగ్గించవచ్చు. ఇప్పుడు చూడండి నా వాయిస్ చాలా బాగుంది కదా. ఇక్కడ మనం కావాలితే హై షెల్ఫ్ వేసుకోవచ్చు, ఇంకాస్త షార్పీగా ఉంటుంది. అది ఫ్యూచర్లో కావాలితే మనం వాడుకోవచ్చు. ఎయిరీ సౌండ్ అనమాట, కాస్త ప్రెజెన్స్ సౌండ్ అనమాట. ఓకే, సో కాస్త ప్రెజెన్స్ సౌండ్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా మనం మైక్ని పెట్టుకోవచ్చు. ఇది ఆపేసాం అనుకోండి అలా లైట్గా ఉంటుంది. కాస్త 8K 7K వీటిల్లో కూడా ఒక్కొక్క మైక్ని బట్టి ఒక్కొక్కలాగండి. మీకు బాగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ట్రిపుల్ కావాలనుకోండి, ఈ కింద చూస్తున్నారు కదా 12K దగ్గర పెంచారనుకోండి. సో మీకు షార్ప్నెస్ ఉన్నట్టు తెలియదు కానీ షార్ప్నెస్ బాగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాయిస్లు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి చూసారా ఇక్కడ కాస్త డిఫరెంట్గా ఉంది, ఇక్కడ కాస్త డిఫరెంట్గా ఉంది. సో ఈ విధంగా మీరు మైక్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గెయిన్ అయినా పెంచుకోవచ్చు, అక్కడన్నా పెంచుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా మీరు మైక్ పెంచుకున్నారు కదా, ఇప్పుడు వాల్యూమ్ అయితే గెయిన్ ద్వారా కొంత లేపాం. తర్వాత ఒకేసారి మనం మాట్లాడినప్పుడు ఇవన్నీ ఇంకా మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుందండి. సో కంప్రెసర్ తీసుకుందాం. సో కంప్రెసర్ తీసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఆటో గెయిన్ అన్నది ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సో ఆల్రెడీ కంప్రెసర్లోని వాయిస్కి సంబంధించి కొన్ని ఉంటాయండి. న్యాచురల్ వోకల్ చెక్ హలో. సో ఇది న్యాచురల్ వోకల్. ఈ కంప్రెసర్ గురించి మొన్న ఒక వీడియో చెప్పానండి మీ అందరికీ. ఈ కంప్రెసర్ గురించి వీడియో చెప్పినప్పుడు కూడా ఇవి ఏంటి ఒక్కొక్క కంప్రెసర్ గురించి ప్లాటినం ఎప్పుడు వాడాలి, స్టూడియో వీసీ ఎప్పుడు వాడాలి, ఈ ఒక్కొక్క కంప్రెసర్ కూడా వింటేజ్ ఎప్పుడు వాడాలి, వీటిలన్నిటి గురించి కూడా ఒక్కొక్కసారి మీకు చెప్దామని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఏం తీసుకుందాం చెక్ హలో. సో సింపుల్గా కావాలంటే మీరు క్లాసిక్ వీసీఏలో తీసుకోవచ్చు. స్టూడియో ఫెట్ హలో 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 చెక్
చెక్ చెక్ ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైన ఫ్లేవర్ ఉంటాయండి. ఆ ఫ్లేవర్స్ ఏంటంటే ఆ, ఇవన్నీ కూడా ఈ స్టూడియో ఫెట్ అన్నది స్టూడియో వీసీ అన్నది రెడ్ కంప్రెసర్ ఉంటుంది కదండి, ఫోకస్ రైట్ అన్న ప్లగిన్స్ ఉంటుంది. ఆ ఫోకస్ రైట్ కనుక మీరు ఆడియో ఇంటర్ఫేస్ సౌండ్ కార్డ్ మీరు కొంటే కనుక వాడు ప్లగిన్స్ ఇస్తాడు. రెడ్ కంప్రెసర్ అన్నది ఫేమస్ ఇంతకు ముందంతా కూడా, ఇప్పుడు కూడా. సో ఈ రెడ్ కంప్రెసర్ ఆ మోడల్కి సంబంధించి ఆ కంప్రెసర్ ఏ విధమైన ఫ్లేవర్ ఇస్తుందో ఈ రెడ్ కంప్రెసర్ అన్నది ఇట్ మేడ్ ఆఫ్టర్ ద రెడ్ కంప్రెసర్ అనమాట. సో ఆ విధంగా ఈ విసిఏ కంప్రెసర్ ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట. ఈ వింటేజ్ ఫ్లేవర్ అన్నది అనలాగ్ సౌండ్ రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందండి, క్లీన్ అనలాగ్ సౌండ్ అన్నది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందామండి మనం. ఇప్పుడైతే వింటేజ్ సౌండ్ తీసుకున్నాం కదా, మనం మాట్లాడేటప్పుడు -24 ఇన్పుట్ తీసుకున్నాము. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు కాస్త గెయిన్ పెంచి -18 వరకు మనం తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు నా సౌండ్ నేను మ్యానిపులేట్ చేయాలనుకున్నది -30 నుంచి నేను మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో కంప్రెసర్ వర్క్ అయ్యే విధానం ఏంటంటే మీరు కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు ఈ ముళ్ళు అనేది కదులుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు నా కంప్రెసరు బాగా వర్క్ అవుతుంది అని చెప్పి మనం ఐడియాకి రావచ్చు అనమాట. చూడండి, 5 వరకే ఈ ముళ్ళు తిరుగుతూ ఉంటే మీరు కంప్రెసర్ మీద బాగా ఒత్తిడి ఇవ్వట్లేదు అని చెప్పి అర్థం. సో కంప్రెసర్ బాగా ఎక్కువగా వెళ్ళిపోతుంది కాబట్టి మనం కాస్త తగ్గించుకోవాలన్నమాట. సో ఇప్పుడు నుంచి మనం వర్క్ మొదలు పెట్టుకొని ఇక్కడ రేషియో ఇది సరిపోతుంది. అటాక్ రిలీజ్ నాకైతే ఇది రియల్గా బాగా నచ్చేసింది. ఇక్కడైతే నేను వాల్యూమ్ పెంచాలి అని ఏమనుకుంటలేదు. అయితే ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ బాగా ఎక్కువ సౌండ్స్ వచ్చేసి వాటిని తగ్గించాలనుకుంటున్నాను కాబట్టి కంప్రెసర్ ఇంత ఎక్కువ పని చేయకూడదు అనుకుంటున్నాను. మైక్ మీకు బాగా పని చేయాలంటే 2 కంప్రెసర్లు యూజ్ చేయాలండి. ఫస్ట్ కంప్రెసర్ లైట్గా పని చేయాలి. లైట్ పీక్స్ అంటే ఇలా ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది చూడండి, గ్రాఫ్ చూపిస్తాను. సడన్గా ఏవైతే పీక్స్ వస్తున్నాయో అక్కడ మాత్రమే చిన్నగా తగ్గిస్తుంది. సో కంప్రెసర్ గురించి మన క్లాస్ చెప్పినప్పుడు ఒకరు అన్నారు, ఏం అర్థం అవ్వట్లేదని కంప్రెసరు, మీరు ఏదో కొద్దిగా ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఇంకా మంచి ఎగ్జాంపుల్ తీసుకుని. నేను చెప్పాను కదండి, ఈ కంప్రెసర్ అన్నది కొన్ని మిల్లీ సెకండ్స్లో, ఇక్కడ చూడండి అటాక్ 10 మిల్లీ సెకండ్స్లో వర్క్ అయిపోద్దండి. 10 మిల్లీ సెకండ్స్లో ఏం జరుగుతుంది అన్నది మనం చేయడం అన్నది చాలా కష్టం అనమాట. సో ఫస్ట్ కంప్రెసర్ ఏంటంటే కాస్త లైట్గా పని చేయాలి. కాస్త వాల్యూము నేను ఇచ్చానండి, మేకప్ గెయిన్ ఇచ్చాను. మేకప్ గెయిన్ ఇచ్చినప్పుడు ఈ అవుట్పుట్ గెయిన్ పెరిగిపోయింది కదా, కాస్త అవుట్పుట్ తగ్గించి ఇక్కడ -18 దాటి -12కి వస్తుంది. ఇక్కడ కూడా -18 దాటి -12కి వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ కంప్రెసర్ నేను ఏం చేశానంటే లైట్గా హ్యాండిల్ చేశానండి. ఓకే, ఇప్పుడు 2 కంప్రెసర్లు యూజ్ చేస్తే మామూలుగా అయితే మిక్సింగ్ మాస్టరింగ్లో మనం ఏం చేస్తామనంటే 2 కంప్రెసర్లు తీసుకోకుండా ప్యారలల్ కంపారిజన్ అని చెప్పి అనొచ్చు, ప్యారలల్ కంప్రెసర్ అనొచ్చు, ప్యారలల్ కంపారిజన్. అదేం చేస్తామంటే ఒక డ్రై సిగ్నల్ మనది ఒరిజినల్ వాయిస్ ఒకటి తీసుకొని, మనం ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇచ్చిన వాయిస్ ఒకటి తీసుకొని దాంతో దీనికి ప్యారలల్గా చేస్తామండి. సో ఇక్కడ మనం లైవ్ ఇన్స్టెన్స్ కాబట్టి మెయిన్ స్టేజ్లో మనం సో ప్యారలల్ కంప్రెసర్ మనం చేయడానికి కావద్దు కాబట్టి 2 కంప్రెసర్లు తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కంప్రెసర్స్ బాగా ఎక్కువ వచ్చిన సౌండ్స్ మాత్రమే తగ్గిస్తున్నాము. రెండో కంప్రెసర్ ఏది బాగుంటుందో చూద్దాము. చెక్ హలో. సో రెండో కంప్రెసర్ ఇది నాకు బాగా నచ్చింది, ఆల్రెడీ కాస్త సౌండ్ పెట్టింది కాబట్టి అనుకుంటా. రెండో కంప్రెసర్ ఓకే. సో ఈ రెండో కంప్రెసర్ ఈ విధంగా తీసుకుందాం. ఆటో గెయిన్ ఆఫ్, ఆటో గెయిన్ -12. లెట్స్ సీ, ఫస్ట్ ఆఫ్ చేసి చూద్దాం. ఆటో గెయిన్ చెక్ 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 చెక్. సో ఇప్పుడు కంప్రెసరు నాకు ఇప్పుడైతే మటుకు బాగా ఎక్కువగా వర్క్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా కంప్రెసర్ ఎంత హార్డ్గా వర్క్ చేస్తుంది అన్నది, ప్రతి మాటకి కూడా కాస్త రెస్పాండ్ అవుతుంది. 2:1 సరిపోతుందండి, ఏం ప్రాబ్లం లేదు. అటాక్ రిలీజ్లో పెద్దంత ఏమీ తేడా చేయాలనుకోవట్లేదు. ఇక్కడైతే నేను కాస్త అవుట్పుట్ గెయిన్ నేను పెంచాలనుకుంటున్నాను.
సో ఇక్కడ అవుట్పుట్ పెంచి ఇక్కడ చూసారా మనకి ఇన్పుట్ కూడా అవుట్పుట్ కూడా ఒకేలాగా ఉన్నది. అండ్ ఈ ప్రతి వాయిస్లో వచ్చే ప్రతి దాన్ని కూడా ఇది తగ్గిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఓవరాల్గా మనకి సౌండ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇవన్నీ ఆపేద్దాము. సో మనం మాట్లాడింది ఇది. ఇక్కడ ఇలా ఉన్న మైక్ని మనం ఏ విధంగా చేసామంటే ఈ విధంగా చేసాం. సో లౌడ్నెస్ పెరిగింది, క్వాలిటీ పెరిగింది, షార్ప్నెస్ వచ్చింది. ఈ బయట ఉన్న సౌండ్స్ అన్నీ కూడా తీసుకుంటున్నది. ఎస్ సౌండ్స్ బాగా ఎక్కువైపోతాయి ఇలా మాట్లాడినంతసేపు. మాటలకి పర్లేదండి, పాటలు పాడినప్పుడు మనం ఈ విధంగా మైక్ ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే ఆ ట్రిపుల్ ఎక్కువసేపు ఎవరు తట్టుకోలేరు. కాబట్టి మనం డీజర్ అన్నది వాడుకోవచ్చు. డీజర్ అన్నది ఏంటంటే, డీజర్ ఏం చేస్తుందంటే ఈ షార్ప్నెస్ ఏదైతే ఎక్కువైతే వస్తుందో ఆ ఎస్ సౌండ్స్ని మీరు వినాలి అనుకుంటే ఇక్కడ వినొచ్చండి మీరు. సో ఈ సౌండ్స్ మీకు వినబడుతున్నాయి కదా, ఇలాంటి సౌండ్స్ని కట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నా వాయిస్ కాస్త ఫ్యాట్గా ఉంది, బేస్గా ఉంది, ఎస్ సౌండ్స్ బాగా షార్ప్గా బాగున్నది. లేదు అని అంటే ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి, స్మూత్గా కావాలా, అప్పర్ మిడ్స్ కావాలా, స్ప్లిట్ వైడ్ కావాలా, స్ప్లిట్ బ్యాండ్ కావాలా, వీటిలన్నిటి గురించి డీజర్ గురించి కూడా ఒకసారి క్లాస్ చెప్పుకోవాలండి. సో ఈ విధంగా డీజరు మీరు ఇంకా నాకు ఎస్సింగ్ సౌండ్స్ ఉండాలి, డీజర్ కంట్రోల్ చేయాలి అనుకుంటే మీరు దీనికి ముందు ఈ ఈసింగ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మీరు హార్మోనిక్స్ని తీసుకొని మీరు ఎఫెక్ట్ చేయొచ్చు. అది యూటిలిటీలో ఉందా, ఎక్సైటర్ ప్లగిన్ అని ఉంటుందండి. ఆ ఎక్సైటర్ ప్లగిన్ తీసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ఆ పైన వచ్చే ఆ షార్ప్నెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్ సౌండ్స్ని మనం ఇంకా బాగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే, వెర్ ఈజ్ ఎక్సైటర్? ఎక్సైటర్ స్పెషల్లో ఇచ్చారు. సో ఎక్సైటర్ ఏం చేస్తుందంటే కాస్త క్రంచీగా షార్ప్నెస్ని వోకల్ వింటేజ్ చెక్. సో ఇప్పుడు చూసారా నా వాయిస్ కాస్త బాగా షార్ప్నెస్గా, అంటే సిల్వర్ షార్ప్నెస్ అనమాట, సిల్వర్ ట్రిపుల్ టైప్. సో ఇప్పుడు చూడండి నా వాయిస్ కాస్త క్రిస్పీగా క్రంచీగా వచ్చింది. ఇప్పుడు చూడండి నా వాయిస్ కాస్త ఈ విధంగా ఉంది. సో దీన్ని బట్టి నా వాయిస్ మారిపోతూ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్. సో చెక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అడోనాయ్ ఆడియో. సో హలో ఎవ్రీవన్, ఎస్ సౌండ్స్ ఎస్ అన్నాయి తగ్గిస్తుంది అనమాట. సో ఇదైతే బాగా క్రిస్పీగా ఉంది. వోకల్ కంప్రెసర్ ఇదైతే కాస్త లైట్గా తగ్గించింది, సింగింగ్కి బాగుంటుంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడైతే ఇదైతే చాలా క్వాలిటీగా కాస్త ప్రతిదీ కూడా మీకు ఇది ఆఫ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు లైట్గా మనం షార్ప్నెస్ యాడ్ చేసాం. ఇప్పుడు మీకు బాగా షార్ప్నెస్గా వినబడుతూ ఉంటుంది అనమాట ప్రతి సౌండ్ కూడా. ఇప్పుడు మీరు ఈ విధంగా చేస్తారు కాబట్టి మీకేమవుతుందనంటే డీజర్ ఇంకా ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యాక్స్ రిడక్షన్ 20 GB కదా, ఇంకా ఎక్కువ ఇచ్చి చూద్దాం. సో నా కంప్రెసర్ ఓకే. సో హలో ఎవ్రీవన్, చెక్. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చెక్. సో హలో ఎవ్రీవన్, ఈ కంప్రెసర్ అన్నది ఏ విధంగా చేస్తుంది మనకి ఇంకా బాగా తెలుసుకోవాలంటే సో చెక్ మ్యాక్స్ రిడక్షన్. ఇది ఓన్లీ రిడక్షన్ గురించి అండి. చెక్.
హలో ఎవ్రీవన్. ఎలా అంటే ఎక్కువ వదిలిపెడుతుంది, ఎలా అంటే ఎక్కువగా తగ్గిస్తుంది. సో ఈ విధంగా తగ్గించాలి అనుకుంటే కూడా తగ్గించవచ్చు, బట్ ఇలా క్రంచీగా క్రిస్పీగానే ఉంది. థ్రెషోల్డ్ -9.5. ఇంకా ఎక్కువ కావాలంటే తగ్గించాలి, ఈ షార్ప్నెస్ తగ్గించాలంటే మీరు ఈ విధంగా పెంచుకుంటే వెళ్ళచ్చు. సో ఎక్కడి నుంచి మీ వాయిస్ అయితే నీట్గా బాగుంది అనుకుంటే -17 దగ్గర నుంచి నా వాయిస్ బాగా అనిపిస్తుంది నాకు, కాస్త క్రిస్పీగా ఇలాగా. సో -12 దగ్గర నుంచి కూడా ఇంకా బాగుంది. సో ఇప్పుడైతే బాగా ఎక్కువ షార్ప్నెస్ వస్తుంది. సో -17. సో ఇప్పుడు చూడండి నా వాయిస్, హలో. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. సో -21. సో హలో ఎవ్రీవన్. సో చెక్. సో ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ పోతూ ఉంటే కంప్రెసర్ గురించి, ఎస్ సౌండ్స్ గురించి ఈ విధంగా చెక్ రైట్. సో 17 దగ్గర నాకు నచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇంకొకసారి మనం ఈక్వలైజర్ వేసుకొని ఏమన్నా ప్రాబ్లమిక్ ఫ్రీక్వెన్సీస్ ఏమైనా ఉంటే కనుక మనం కాస్త తగ్గించుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కాస్త క్రంచీ సౌండ్ ఇక్కడ వస్తుంది, బాగుంది. కాకపోతే కాస్త బయట నుంచి వచ్చే డిస్టర్బెన్స్ సౌండ్స్ కూడా తీసుకుంటుంది. ఆ నాయిస్ సౌండ్ కనుక మీరు తగ్గించాలంటే ఎప్పుడు కూడా గుర్తెట్టుకోండి, ఆ నాయిస్ సౌండ్ ఎక్కడ ఉంటుంది అని అంటే 4.5K నుంచి 5Kకే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ కాస్త నాయిస్ సౌండ్ కాస్త తగ్గిపోయి ఇంకాస్త క్లారిటీగా మీకు వాయిస్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం చేసింది అయితే వాయిస్ బాగానే ఉంది. కాస్త థిన్ అయిపోయింది అని అనుకుంటే బేస్ కావాలంటే ఇది మనం బేస్ తగ్గించాం కాబట్టి ఇలా కావాలితే బేస్ ఎక్కువ వస్తుంది. ఇక్కడే నాకు బేస్ ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు కాస్త బేస్ ఎక్కడైతే నేను చెప్పాను కదండి, ఇక్కడ బేస్ పెంచేస్తే మరీ ఎక్కువ పెంచకూడదు. బాడీ సౌండ్ ఆల్రెడీ కావాలని తగ్గించాం, కాస్త బేసి సౌండ్ కావాలనుకున్నాము. ఇక్కడ నేను 50 దగ్గర చెక్ కాస్త సబ్ దగ్గర పెంచుతున్నాను. మీకు అది పెంచినట్టు తెలీదు, ఇక్కడ తీసేస్తే ఇప్పుడు లైట్గా ఉన్నట్టు ఉంటుంది, ఇది పెట్టినప్పుడు కాస్త బేసీగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మీకు కనబడదు, దాని కింద ఉంటాయన్నమాట ఫ్రీక్వెన్సీస్. ఈ విధంగా మనం ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకున్నామో ఆ విధంగా మనకి కంప్రెసర్ ఈక్వలైజర్స్ అన్నీ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అక్కడ పెంచవచ్చు, లేదా ఇక్కడ మీరు ఈ విధంగా రిలీజ్ చేస్తే చాలా బేసీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కంప్రెసర్ బేసీగా వాడుకోవచ్చు. ఇలాంటివి ఇంత బేస్ బాగోదు కాబట్టి కాస్త తగ్గించుకోవాలి. లేదు అని అంటే -21, -12. సో ఇదండి నా వాయిస్. ఇప్పుడు మీకు కాస్త లైట్గా క్రిస్పీగా షార్ప్గా వస్తుంది. సో ఇలా బాగానే ఉంది. లేదనంటే ఇంకాస్త డౌన్ తగ్గించినా కూడా బాగానే ఉంది. ఇప్పుడు క్లారిటీగా ఉంటుందండి, ఏం లేదు తిన్నగా అయిపోతుంది అని అనుకుంటే చెక్ హలో. సో ఈ విధంగా కాస్త బేసీగా ఉంచుకున్నా పర్లేదు. నా వాయిస్ ఇప్పుడు చూడండి, కాస్త బేసీగా, కాస్త ట్రిపుల్గా, ఇవన్నీ కూడా బయట నాయిస్ వస్తుంది. ఈ నాయిస్ రిమూవ్ చేయడానికి కూడా ఇప్పుడు చూడండి, ఈ బేస్ కొద్దిగా తగ్గించినా కూడా నాయిస్ లెవెల్ కూడా కాస్త తగ్గుతుంది కాబట్టి నేను బేస్లో కాంప్రమైజ్ అవుతున్నాను. నాయిస్కి సపరేట్ ప్లగిన్స్ ఉంటాయి. ఇక్కడ నాయిస్కి కూడా నాయిస్ గేట్ ఉంటుంది. ఆ నాయిస్ గేట్ ఏంటంటే మనం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం లేదండి, మనం నాయిస్ గేట్ వేసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు నాయిస్ గేటు మిగతా సౌండ్, తక్కువ సౌండ్లు ఆపేస్తుంది. ఉదాహరణకి మీకు చూపిస్తాను చూడండి, నాయిస్ గేట్. ఓకే, నేను మాట్లాడినప్పుడు మీకు ఆ వాయిస్ వినబడుతుంది, వెనకతలు వచ్చే సౌండ్. కానీ గట్టిగా మాట్లాడినప్పుడు ఓపెన్ అవుతుంది, తర్వాత క్లోజ్ అయిపోద్ది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం మాట్లాడే ప్రతిసారి కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మామూలు నాయిస్ డెఫినెట్గా లోపలికి వచ్చేస్తుందండి. ఆగినప్పుడు కాస్త ఆగుతుంది. ఆ నాయిస్
ఇలా ఆగి వచ్చి ఆగి రావడం వల్ల ఇంకాస్త నాయిస్గా ఉంటుంది అనమాట. సో అందుకే నాయిస్ గేట్ మేము ఇక్కడ యూజ్ చేయకుండా వేరే చోట యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ ఎక్సైటర్ ప్లగ్ఇన్ లేదా డిఈజర్ ఫస్టే వాడితే ఏ విధంగా ఉంటుంది చూడండి. సో మీరు ఈ విధంగా ప్రయోగాలు ఏమైనా చేసేటప్పుడు వాల్యూమ్ కాస్త తగ్గించుకోవాలి. డీజర్ ఫస్ట్ ఇప్పటికి డీజర్ తర్వాతకి. సో ఏది మీకు నచ్చింది అన్నది చూసుకోండి. ఫస్టే నేను డీజర్ దగ్గర తగ్గించి అంత క్లీన్ సౌండ్ పంపిస్తాను అనుకున్నారనుకోండి, మీరు ఈ విధంగా డీజర్ ఫస్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు డీజర్ ఫస్ట్ ఇవ్వడం ద్వారా ఇంకాస్త క్రిస్పీనెస్, షార్ప్నెస్ పెరిగింది, వాల్యూమ్ కూడా కాస్త కలిసి వచ్చినట్టుంది. లేదు అలా కాదు అని అంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా నాకు కాస్త వాల్యూమ్ కావాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే లిమిటర్ తీసుకోవచ్చండి. లిమిటర్ తీసుకుంటే కాస్త లిమిటర్ మంచిదే. లిమిటర్ ఏంటంటే ఇక్కడ లుక్ హెడ్ 5 అన్నారు కదండి, 5 mS అన్నారు కదా. ఈ 5 mS అన్నది ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు మెయిన్ స్టేజ్లో చూస్తే 5 mS లేటెన్సీ అంటే నేను మాట్లాడినప్పుడు నాకు మళ్ళీ తిరిగి వినిపించేది, పాట పాడినప్పుడు తిరిగి వినిపించేది 5 mS లేటెన్సీలో వినబడుతుంది. దాని ద్వారా ప్రాబ్లం అవుతుంది. ఈ లుక్ హెడ్ 5 minutes తీసేసాను అనుకోండి, ఇక్కడ చూసారా ఇక్కడ 0 mS అంటే లేటెన్సీ లేకుండా వెంటనే వినబడుతుంది. ఇక్కడ మీకు గనక ర్యామ్ సిపియు ఉన్నదనుకోండి, చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్ ఇక్కడ ఉంటుంది, డిస్ప్లే వ్యూలో ఉంటుంది. షో ఇక్కడ ర్యామ్ అనే ప్లగ్ఇన్ మనం ఇక్కడ సిపియు, ప్రాసెసర్ అవన్నీ కూడా మనం కావాలితే ఉంచుకోవచ్చండి. ఏడిపోయింది, ఎక్కడ ఉంటుందో కూడా నేను మర్చిపోయాను. సో బేసిక్గా అక్కడే ఉండాలి సిపియు, ర్యామ్ కూడా. సో ఈ కొత్త లేటెస్ట్ దాంట్లో ఎక్కడ పెట్టాడో నాకు అర్థం కాలేదు. షో రీసెంట్ బాస్, నేను ఓకే కస్టమైజ్ టూల్ బార్ ఇక్కడ రైట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మనం కావాలితే ర్యామ్ అయ్యి పెట్టుకోవచ్చు అనుకుంటారా, స్పేస్. ఎనీవే గాయస్, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం అవసరం లేదు. ఇక్కడ మనం mS ఇవన్నీ కూడా మనం తగ్గించేసినప్పుడు ఏమవుతుందంటే లుక్ అహెడ్ అన్నప్పుడు అది ముందుగా చూసి పీక్స్ ఏమైనా ఉంటే 5 mS ముందుగా చూసి తగ్గిస్తూ ఉంటుంది. ఇప్పుడు 0 mS వేసేలోపు ఇంకా ఒత్తిడి పెరుగుతుంది ర్యామ్ మీద, సిపియు మీద. సో అందువల్ల మీ మెయిన్ స్టేజ్ కాస్త హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది, కాకపోతే పాటలు పాడడం కష్టమవుతుంది. సో అది మీ డిసైడ్ మీద ఉంటుందండి. ఇప్పుడు మనం గెయిన్ పెంచుకోవచ్చు. గెయిన్ పెంచుకోవడం ద్వారా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అవుట్పుట్ లెవెల్ మనకి పీక్ కొట్టకుండా -1 అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం 6 dB పెంచామండి, 7 dB పెంచాము. వాల్యూమ్ను మనం ఇంక్రీజ్ చేసాం. సో ఇక్కడ లిమిటర్ అన్నది ఏంటంటే లిమిటర్ గురించి కూడా ఒక ప్లగ్ఇన్ వేసుకోవచ్చండి. మనం ఒక రోజు మనం చెప్పుకోవచ్చు. ఆ సౌండ్ అని ఏం చేస్తుందంటే లిమిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసారా మీకు ఓవరాల్ మీకు నాయిస్ అన్నది బాగా పెరిగిపోయింది. అప్పుడు మీ సౌండ్స్ అన్నీ కూడా మళ్ళీ మీరు రీమోడిఫై చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నా వాయిస్ కాస్త మారింది, కాస్త సౌండ్ పర్లేదు అని అనుకుంటే ఉంచుకున్నాం అనమాట. సో పీక్ కొట్టకుండా ఈ విధంగా మనం ఫుల్ సిగ్నల్ ఎక్కువ సౌండ్ వచ్చేలాగా నాయిస్ ఫీడ్బ్యాక్ నాయిస్ లెవెల్స్కి కొన్ని ప్లగిన్స్ ఉన్నాయండి. ఆ విధంగా మనం
చేసుకోవచ్చు. లేదు అని అంటే ఈ కంప్రెసర్ ఆపేస్తే ఇంత లిమిటర్ ఆపేస్తే ఇంత తగ్గిపోయింది కదా. ఇదే మనం డిస్టార్షన్ ద్వారా కూడా మనం చేయొచ్చండి. ఓకే, చెక్ 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 హలో. సో ఈ డిస్టార్షన్ ద్వారా మన వాయిస్ కాస్త బేసిక్గా లైట్ వాకల్ చెక్ 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 హలో. డ్రైవ్ చెక్ 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 హలో 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 చెక్ 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 హలో హలో. సో ఇదే మనం కాస్త ఓవర్ డ్రైవ్ కూడా ఇవ్వచ్చు, కాకపోతే కాస్త బేసిక్గా క్రంచీగా వస్తుంది. సో ఇట్లో ప్రీసెట్స్ ఉంటాయండి. సో ఆ ప్రీసెట్ మనకి వోకల్ చెక్ చెక్ చెక్. సో ఇది కాస్త ఇంకాస్త బాగుంది. ఇప్పుడు ఏం లేదండి, మనకి అంత షార్ప్నెస్ వినబడతలేదు అనుకోద్దు, వాల్యూమ్ పెంచుకొలది ఆ షార్ప్నెస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే షార్ప్నెస్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ కంప్రెసర్ ఈ డిస్టార్షన్ కూడా అంతగా నచ్చలేదు. స్నేర్కి వేసేది ఇది కూడా బాగానే ఉంది. సో మీ వాయిస్ చెక్ చెక్ హలో ఎవ్రీవన్. సో కాస్త డిస్టార్షన్ ఎక్కువైంది. ఎనీవే గైస్, ఇప్పుడు ఇంత సౌండ్ వద్దు, టూ మచ్ అయిపోయింది. కాస్త 6 dB చాలండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. మనం మాట్లాడినప్పుడు ఒకేసారి పీక్ కొట్టకుండా ఇక్కడ -2 dBకి ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ -2 dBకి ఇచ్చానంటే మనం ఎంత గట్టిగా మాట్లాడినా పీక్ కొట్టకుండా ఇక్కడ ఫైనల్ అవుట్పుట్లో కూడా కాస్త బాగానే ఉంటుందన్నమాట. సో మనం క్లాప్ కొట్టినా కూడా ఇంచుమించుగా తక్కువ వచ్చిందండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎంతవరకు మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఫ్రీక్వెన్సీ ప్రాబ్లం రాకుండా గట్టి సౌండ్ ఈ విధంగా మైక్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మనం ఇలాంటి మైక్కి కాస్త రివర్బ్ ఆన్ చేసుకుంటే చూడండి ఎంత. సో చెక్ హౌ చెక్ హౌ. సో చెక్ హౌ everyone, welcome back to. So hello 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 hello. So hello everyone, welcome back to Adonai Audio. So big sound. Check check. Hello everyone, welcome back. Check check check. Hello hello. సో ఈ విధంగా మనం ట్రిపుల్ని బేస్ని ఇంకా నేను ఎఫెక్ట్స్ గురించి ఇక్కడికి రాలేదండి. ఎఫెక్ట్స్ వేసుకున్న తర్వాత కూడా మన వాయిస్ అనేది కంప్లీట్గా టోటల్గా మారిపోతుంది. సో సేవ్ చేద్దామండి. రైట్. సో ఇదేంటి ఈరోజు మైక్ మనం ఇక్కడ సింపుల్గా పెట్టుకున్న మైక్ కూడా అంత మంచి వాల్యూమ్ వస్తుంది. మనం టోటల్ ఎక్కడి నుంచి ఎక్కడికి అచీవ్ అయ్యామన్నది ఒకసారి చూద్దాం. మనం తీసుకున్న మైక్ ఇదండి. ప్రజెంట్ ఇలా ఉన్న మైక్ని మనం ఏ విధంగా తయారు చేసామంటే ఈ విధంగా తయారు చేసాం. మనం ఏ విధంగా తయారు చేసాం? ఈ విధంగా తయారు చేసాం. సో చాలా సూపర్గా తయారు చేసామండి. రైట్. ఇలా ఉన్నటువంటి మైక్ని సూపర్గా ఇలా ఉన్న మైక్ని సూపర్గా ఈ విధంగా తయారు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో మన ఛానల్లో ఇలాంటి మంచి కంటెంట్ క్వాలిటీ, సో ఇదంతా కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చేస్తున్నాను. మీరు ఆ విధంగా పెట్టుకున్నప్పుడు తెలియకుండా ఏది పడితే అది తిప్పేకండి. సో రూమ్లో గనక లేదా చర్చ్లో కనుక మీరు స్పీకర్స్ ఆన్ చేసినప్పుడు ఇంత షార్ప్నెస్ ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది అవుతుంది. లైవ్లోని ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. అలాంటిదప్పుడు కూడా ఏం చేయాలని నేను చెప్తాను. ఎఫెక్ట్స్కి ఇంకొక రోజు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ లాంగ్ లిజనింగ్. అండ్ మర్చిపోద్దు, ఆడియో ఇంజనీరింగ్ కోర్స్ మీకోసం సపరేట్గా నేను ఇండివిజువల్గా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లేట్ చేయొద్దు. ఒకవేళ మీ చర్చ్లో కనుక సౌండ్ సిస్టమ్ ఏదైనా అడ్జస్ట్ చేయాలని అంటే కూడా నన్ను డెఫినెట్గా కన్సల్ట్ చేయండి, కాల్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది, కింద టైటిల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. కీబోర్డ్ క్లాసెస్ చెప్తాను, ఆడియో ఇంజనీరింగ్ క్లాస్ చెప్తాను, మెయిన్ స్టేజ్, లాజిక్ ఇవన్నీ కూడా చెప్తాను. మీ క్యూబేస్ అయినా చెప్తాను, లేదంటే ఏబుల్టన్ లైవ్ చెప్తాను. మర్చిపోకండి, ఇంత మంచి క్లాస్ మైక్ గురించి, ఎంత మంచి మైక్
ఐఎమ్ సారీ, ఇంత మంచి మైక్ సెట్టింగ్ ఎవరు కూడా చూడండి మాట్లాడితే ఎంత బాగా వస్తుందో, కాస్త ఎదర పెట్టుకున్నప్పుడు ఇంత మంచి మైక్ సెట్టింగ్ ఎవరు కూడా మీకు చెప్పారండి ఇంత క్వాలిటీగా వచ్చేయడం. సో మీరు కనుక క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా నన్ను కన్సల్ట్ చేయండి. సో ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ మైక్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, క్వాలిటీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, టీచింగ్, అక్కడ లైక్ ఉంది, మీరు నన్ను అప్రిషియేట్ చేయాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ఇవ్వండి. ఆ కామెంట్ ఇచ్చిన తర్వాత నాకు టోకెన్ ఆఫ్ లవ్, ఇంత మంచి క్లాసు రోజుకి వేలు చెప్పిన కట్టిన వాళ్ళకి కూడా ఇలాంటి క్లాస్ దొరకదండి, నిజంగా చెప్తున్నాను. వెళ్ళిన వారు మీరు కొంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది మాకు ఇలాంటి క్లాస్ ఎప్పుడు చెప్పలేదన్నా అని. సో మీరు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే అక్కడ డాలర్ సింబల్ మీద ప్రెస్ చేయండి. 20, 30, 500, 1000, 1,00,000, కోటి, మిలియన్ ఎంతన్నా ఇవ్వచ్చు. ప్రైజ్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. సో లైక్, కామెంట్, షేర్ అయితే తప్పకుండా చేయండి. అన్ని గ్రూప్స్లో పెట్టండి, స్టేటస్లో షేర్ చేయండి, ఫేస్బుక్ అన్నిట్లో సోషల్ మీడియాస్లో ప్లీజ్ షేర్ చేయండి. మన ఆడియో ఇంజనీరింగ్ కోర్స్ చెప్తున్నాం కాబట్టి జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఈ ఇంత ముందున్న వీడియోస్ అన్నీ వాచ్ చేయండి, మీరు చాలా నేర్చుకుంటారు ఈ యూట్యూబ్ ఛానల్లో. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్. సో పాట పాడకూడదు మనం, లెట్స్ చెక్. కృంగిన వేళ ఓదార్పు నీవెగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవెగా, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము. వా, వండర్ఫుల్, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ గైస్. అండ్ ఐ థింక్ ఐ ఫర్గట్ టు సేవ్ చేశాను అనుకుంటా. బాయ్ బాయ్ ఎవ్రీవన్.